నెక్స్ట్ వన్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ cot A plus cot B plus cot C ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ బై 4 డెల్టా అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ LHS తీసుకుంటున్నాను అండి. LHS ఏముందో చూడండి. LHS ఈక్వల్ టు cot A ప్లస్ cot B ప్లస్ cot Cగా తీసుకుంటున్నా. cot A అంటే ట్రినామెట్రీ నుంచి, cot A అంటే ఏం రాసుకోవచ్చు అండి, cos A బై sin A రాయొచ్చు. ప్లస్ cot B అంటే cos B బై sin B రాయొచ్చు. cot C అంటే cos C బై sin C రాయొచ్చు. cos A అంటే కొసైన్ రూల్ నుంచి, cos A అంటే కొసైన్ రూల్, సైన్ రూలు కొసైన్ రూల్ ఖచ్చితంగా రావాలండి. సైన్ రూల్ అంటే A అంటే 2r sin A, B అంటే 2r sin B, C అంటే 2r sin C. అదేవిధంగా cos A అంటే కొసైన్ రూల్ నుంచి B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 2BC హోల్ బై ఏముంది, సైన్ A ఉంది. ప్లస్ cos B అంటే కొసైన్ రూల్ నుంచి ఏం రాయొచ్చు, A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 2AC హోల్ బై డినామినేటర్లో ఏముంది, సైన్ B. ప్లస్ cos C అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB హోల్ బై సైన్ C. ఏమవుతుందో చూద్దాం. దీన్ని బై 1గా రాసుకుంటే దీన్ని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది, 1 బై sin A అవుతుంది. 1 బై sin A అంటే B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై, ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది, 2BC ఉంది. ఈ 1 sin A బై 1 న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది, 1 బై sin A అవుతుంది. అంటే ఫైనల్గా డినామినేటర్లోకి sin A వస్తుంది. ప్లస్ ఇది కూడా అంతే అండి, A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 2AC sin B అవుతుంది. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB sin C అవుతుంది. కొంచెం చేంజ్ చేసి రాద్దాం. B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై ఈ 2ని 4 ఇంటూ 1/2గా రాస్తున్నాం. 2ని 4 ఇంటూ 1/2గా రాశాండి. 4/2 అంటే ఎంత అవుతుంది, 2. దెన్ 2నే అక్కడ ఉంది, BC sin A ప్లస్ ఇదంతా యాస్టీజ్ రాద్దాం. A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 2ని అగైన్ 4 ఇంటూ 1/2గా రాస్తున్నా అండి, AC sin B ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 4 ఇంటూ 1/2 ఇంటూ AB sin Cగా రాద్దాం. ఎందుకు అలా రాసామో చూద్దాం అసలు. B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 4 యాస్టీజ్ రాస్తున్నా అండి. 4 ఆఫ్ BC sin A అంటే ఆఫ్ BC sin A అంటే డెల్టా అండి ఫార్ములా. డెల్టా ఫార్ములా ఏంటంటే ఆఫ్ BC sin A అండి, వన్ ఆఫ్ ద ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్ అంతా యాస్టీజ్ రాస్తున్నా, A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 4 ఇంటూ 4 యాస్టీజ్ రాశాండి. ఆఫ్ AC sin B అంటే అగైన్ డెల్టా అండి ఫార్ములా. ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 4 ఇంటూ ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా డెల్టా ఫార్ములా అండి. డెల్టాకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, వాటిలో మనం 3 ఫార్ములాస్ యూజ్ చేసి అన్నిటికి ఎల్సిఎం ఏమవుతుందండి, 4 డెల్టా ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ప్లస్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. న్యూమరేటర్లో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. ప్లస్ సి స్క్వేరు మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఏ స్క్వేరు ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ బి స్క్వేరు మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏం మిగులుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై డినామినేటర్లో ఏముంది? 4 డెల్టా. ఇదే కూడా ప్రూవ్ చేయండి ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ వన్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోనే సెకండ్ క్వశ్చన్ అండి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సి దెన్ షో దట్ కాస్ థీటా ఈక్వల్ టు 2 బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సి ఇచ్చాడు. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాస్ థీటాకి సైన్ థీటాకి మనకి రిలేషన్ ఏంటండి? కాస్ థీటాకి సైన్ థీటాకి రిలేషన్ ఏంటి? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అండి, మనకి తెలిసిన కండిషన్. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా తెలుసు కదా, ఏంటి? ఏ బై బి ప్లస్ సి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మెన్షన్ చేసింది. ఫైనల్గా 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఎక్స్పాన్షన్ చేస్తుందండి, డినామినేటర్లో ఎక్స్పాన్షన్ చేయట్లేదు. న్యూమరేటర్లోనే ఎక్స్పాన్షన్ చేద్దాం. బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓన్లీ న్యూమరేటర్లోనే ఎక్స్పాన్షన్ చేశాను. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చిందండి? ఫైనల్గా ఏమొచ్చింది? ఈ 2bc ఫస్ట్ రాద్దాం. 2bc ఇంటూ 2bc ఫస్ట్ రాసేయండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఏముంది? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాశాను. ఎందుకు అలా రాసామో చూద్దాం. 2bc ఫస్ట్ రాయాల్సిన అవసరం ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫ్రమ్ కొసైన్ రూల్ నుంచి ఫార్ములా ఉందండి. కొసైన్ రూల్ నుంచి ఏంటంటే ఫార్ములా, కొసైన్ రూల్ ఫార్ములా ఏంటి? కాస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. 2bc లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 2bc కాస్ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 2bc కాస్ ఏ రాయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ 2bc యాస్టీజ్కి రాస్తున్నా. 2bc యాస్టీజ్ రాసా ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 2bc కాస్ ఏ రాసా బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నోమినేటర్లో 2bc కామన్గా ఉందండి. 2bc కామన్ తీసేసా. రిమైనింగ్ ఏముంది? 2bc వెళ్ళిపోతే 1 ప్లస్ 2bc వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఏముంది? కాస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. 2bc ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ అంటే ఫార్ములా అండి. హాఫ్ యాంగిల్స్లో 1 ప్లస్ కాస్ ఏ అంటే ఫార్ములా. 1 ప్లస్ కాస్ 2a అంటే 1 ప్లస్ కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ ఏ అండి. 2 కాస్ స్క్వేర్ ఏ. అదేవిధంగా 1 ప్లస్ కాస్ ఏ అంటే హాఫ్ యాంగిల్స్లో ఫార్ములా ట్రిగ్నామెట్రీ నుంచి 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 అండి. 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. 2 2 ఎంత అవుతుంది? 4 bc కాస్ స్క్వేర్ ఏ బై 2 బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ? కాస్ స్క్వేర్ థీటా వాల్యూ. మనకి కావాల్సింది ఏంటి? కాస్ థీటా వాల్యూ కావాలి. కాస్ థీటా కావాలంటే స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్ టు ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్
కాస్ స్క్వేర్ ఏ బై 2 బై డినామినేటర్ ఇక్కడ సపరేట్గా స్క్వేర్ రూట్ వేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. కాస్ థీటా ఈక్వల్ రూట్ 4 అంటే ఎంత అండి, రూట్ 4 అంటే 2, రూట్ బీసీ అంటే రూట్ బీసీని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కాస్ ఏ బై 2 బై డినామినేటర్లో బి ప్లస్ సి. ఇదే కాబట్టి ప్రూవ్ చేయమంది. కాస్ థీటా ఈక్వల్ 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2. కాస్ థీటా ఈక్వల్ 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2. ఇలా ప్రూవ్ చేయాలి. ఇంపార్టెంట్ సమ్ అండి, ఈ మోడల్ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోనే ఏ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ ఏమంటున్నాడండి, టాన్ థీటా ఈక్వల్ టు ప్రూవ్ చేయమంటున్నాడండి 2 రూట్ బీసీ బై బి మైనస్ సి ఇంటూ సైన్ ఏ బై 2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. లాస్ట్ క్వశ్చన్ ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకుంటూ వెళ్తామండి. చూడండి ఇక్కడ ఏ ఇచ్చాడు చూడండి, ఏ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా ఇచ్చాడు. దీని నుంచి సీకెంట్ థీటా ఏమవుతుంది, ఈ బి మైనస్ సిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఏమవుతుందండి, ఏ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా. బి మైనస్ సిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. ఏ బై బి మైనస్ సి ఈక్వల్ టు సీకెంట్ థీటా, ఏ బై బి మైనస్ సి ఈక్వల్ టు సీకెంట్ థీటా. అయితే సీకెంట్ థీటా వాల్యూ తెలుసండి, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టాన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టాన్కి సీకెంట్కి రిలేషన్ ఏంటి, టాన్కి సీకెంట్కి రిలేషన్ అండి మనకి తెలిసిన ఫార్ములాస్. టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, సెకండ్ ఇయర్లో బాగా యూజ్ చేస్తాం. టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అండి. సీకెంట్ థీటా అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి, ఏ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్కి హోల్ స్క్వేర్ మెన్షన్ చేసి ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 1. ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎంత, బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఎల్సిఎం ఏ స్క్వేర్ మైనస్ హాఫ్ ఏమవుతుంది, బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ హాఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా దేని వాల్యూ, టాన్ స్క్వేర్ థీటా వాల్యూ. టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2bc బై బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఆ 2bc ఫస్ట్ రాద్దామండి, 2bc ఫస్ట్ రాస్తున్నా ప్లస్ 2bc ఫస్ట్ రాసాం. నెక్స్ట్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాస్ట్కి రాసాం, బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఎందుకు రాసాం చూద్దాం. 2bc యాస్టీజ్ రాద్దాం, ఈ 3 టర్మ్స్లోంచి మైనస్ కామన్ తీస్తున్నాండి. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ వెళ్ళిపోయింది కాబట్టి బి స్క్వేర్ మైనస్ వెళ్ళిపోతే ప్లస్ సి స్క్వేర్, ప్లస్లో ఒక మైనస్ వెళ్ళిపోతే మైనస్ ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసామండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా అండి 2bc మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫ్రమ్ కొసైన్ రూల్ నుంచి ఏమవుతుందండి, 2bc cos ఏ సేమ్ ఫార్ములా అండి బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్లో ఏం కామన్గా వస్తుంది, ఏం కామన్ ఉంది, ఆ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉందండి, 2bc కామన్ ఉంది. 2bc కామన్ చేస్తున్నాండి, 2bc కామన్ తీసిన తర్వాత
రిమైనింగ్ ఏముంది కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఏమి 2bc వెళ్ళిపోతే 1 మైనస్ మైనస్ 2bc వెళ్ళిపోతే cos c బై డినామినేటర్లో b మైనస్ c హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. దట్ ఈక్వల్ టు 2bc ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ cos a అంటే 2 cos స్క్వేర్ a బై 2 అండి ఫార్ములా. 1 మైనస్ cos a అంటే 2 sin స్క్వేర్ a బై 2 2 sin స్క్వేర్ a బై 2 బై b మైనస్ c హోల్ స్క్వేర్. 2 2s ఎంత 4 bc sin స్క్వేర్ a బై 2 బై b మైనస్ c హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ tan స్క్వేర్ ఈటా వాల్యూ. స్క్వేర్ అటువైపు వెళ్తే tan థీటా ఈక్వల్ టు √4 రూట్ బీసీ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ a బై 2 బై b మైనస్ c హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఫైనల్గా tan థీటా ఈక్వల్ టు √4 అంటే 2 అండి. రూట్ బీసీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే సైన్ a బై 2 బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే b మైనస్ c. ఇదే వాడు ప్రూవ్ చేయండి. నెక్స్ట్ వన్ అండి, ప్రూవ్ దట్ 1/r స్క్వేర్ ప్లస్ 1/r1 స్క్వేర్ ప్లస్ 1/r2 స్క్వేర్ ప్లస్ 1/r3 స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ LHS తీసుకుంటున్నా అండి. LHS ఏముంది 1/r స్క్వేర్ ప్లస్ 1/r1 స్క్వేర్ ప్లస్ 1/r2 స్క్వేర్ ప్లస్ 1/r3 స్క్వేర్. మనకి ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఆర్ కనుక కూడా ఆర్కి మనం 2 ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఏంటివి? ఒకటి డెల్టా బై ఎస్ అండి. ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా ఒకటి డెల్టా బై ఎస్. ఇంకోటి 4r సైన్ a బై 2 సైన్ b బై 2 సైన్ c బై 2. అయితే ఇక్కడ 4r సైన్ a బై 2 సైన్ b బై 2 సైన్ c బై 2 ఇచ్చామండి. ఫస్ట్ వన్ ఏంటి? డెల్టా బై ఎస్. ఆర్ అంటే ఏంటండి? డెల్టా బై ఎస్. 1/r అంటే ఏమవుతుంది? 1/r అంటే చూద్దాం. ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అండి. దెన్ 1/r ఏమవుతుంది? 1/r ఈక్వల్ టు ఈ ఆర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేసి డెల్టా బై ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఏమవుతుంది? ఎస్ బై డెల్టా అవుతుంది. అంటే 1/r అంటే ఏమవుతుంది? ఎస్ బై డెల్టా. 1/r1 అంటే ఎస్ మైనస్ ఏ బై డెల్టా. 1/r2 అంటే ఎస్ మైనస్ బి బై డెల్టా. 1/r3 అంటే ఎస్ మైనస్ సి బై డెల్టా అవుతుంది. ఇలా ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతుందండి. అంటే ఆర్ ఫార్ములాస్ని రివర్స్ చేసి రాస్తున్నాం, రెసిప్రోకల్ చేసి రాద్దాం. ఏమవుతుంది? వీటికి స్క్వేర్స్ కూడా ఉన్నాయి కాబట్టి 1/r హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/r హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ అవుతుందండి. డైరెక్ట్ రాసేస్తున్నా ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇదేమవుతుంది? ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇది ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇది ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ రాసుకోండి. లేకపోతే 1/r1 ఈక్వల్ ఏంటి ఫార్ములా? డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఎస్ మైనస్ ఏ ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై r1. డెల్టా ఇటువైపు వస్తే ఎస్ మైనస్ ఏ బై డెల్టా ఈక్వల్ టు 1/r1. ఇలా ఎక్స్పాన్షన్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే r1 r ఫార్ములాస్ తెలుసు కాబట్టి వాటి నుంచి రాసుకున్నా పర్లేదు. సరే, ఎల్సిఎం ఎంత అవుతుందండి? అన్నిటికీ ఎల్సిఎం డెల్టా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. దెన్ న్యూమరేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2s ఇంటూ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఎస్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2sb. ఇది ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2sc. ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఎంత అవుతుంది? 4s స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ 2sa
-2sb -2sc అన్నిట్లో -2s కామన్గా ఉందండి. -2s కామన్ తీసేస్తే -2s కామన్ తీసేస్తే రిమైనింగ్ ఏముంది? ఫస్ట్ టర్మ్లో -2s కామన్ తీసేస్తుందండి. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? a -2s కామన్ తీసేసండి ప్లస్ b -2s వెళ్ళిపోయింది ప్లస్ c. ఇక రిమైనింగ్ ఏముంది? a² + b² + c². a² + b² + c² బై ∆2. ఫైనల్గా 4s² - 2s ఇంటూ a + b + c అంటే ఎంత అండి? 2s. ఫార్ములా అంటే డైరెక్ట్ ఫార్ములా a + b + c = 2s ప్లస్ a² + b² + c² బై ∆2. ఫోర్ ఎస్ స్క్వేర్ యాస్టేజ్ రాస్తున్నా అండి. 4s² మైనస్ 2s ఇంటూ 2s ఎంత? 2 2s 4 s ఇంటూ s s² ప్లస్ a² + b² + c² అంటే a² + b² + c² బై డినామినేటర్లో ఏముంది? ∆2. 4s² + 4s² - 4s² క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ a² + b² + c² బై ∆2. ఇదే కాబట్టి ప్రూవ్ చేయాలి RHS. ఇలా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి. దీంట్లో లాస్ట్ వన్ చూద్దాం. ఇఫ్ a:b:c = 7:8:9 అంటున్నాడు. దెన్ ప్రూవ్ దట్ cos a cos b cos c = 14:11:6 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇంపార్టెంట్ సమ్ అండి. మనం చెప్పుకునే అన్నీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం మెయిన్గా. అయితే చేయగలిగే వాళ్ళు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేయండి. సరే చూడండి. a:b:c = 7:8:9 అంటున్నాడు. దెన్ ఎలా రాసుకోవచ్చు? a/7 = b/8 = c/9 ఇలా ఇచ్చింది. రేషియో ఇచ్చింది. వాటి రేషియోస్ ఇచ్చింది. ఈక్వల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే కేగా తీసుకుంటున్నా. కేసే అనుకోండి. అంటే ఏ వాల్యూ ఏ ఈక్వల్ ఏమవుతుంది? a/7 = కేగా తీసుకుంటే b/8 = కేగా తీసుకుంటే c/9 = కేగా తీసుకుంటే a ఈక్వల్ ఎంత అవుతుంది? 7k, b = 8k, c = 9k అవుతుందండి. ఇలా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాటి రేషియోస్ ఇచ్చాడు. మనం ఏం తీసుకున్నాం? ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఏబిసి వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? కొసైన్ రూల్ నుంచి కాస్ ఏ, కాస్ బి, కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఏ, కాస్ బి, కాస్ సి అంటే కాస్ ఏ అంటే ఫార్ములా చూడండి. కాస్ ఏ అంటే ఫ్రమ్ కొసైన్ రూల్ నుంచి b² + c² - a² / 2bc. b² అంటే b అంటే ఎంత? 8k హోల్ స్క్వేర్. c² అంటే ఎంత? 9k హోల్ స్క్వేర్. -a² అంటే ఎంత? 7k హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ b అంటే ఎంత అవుతుంది? b అంటే 8k, c అంటే 9k. న్యూమరేటర్లో k² కామన్ తీసేస్తే k² కామన్ తీసేస్తే 8² అంటే ఎంత అవుతుంది? 64. 9² అంటే 81 -7² అంటే 49 బై డినామినేటర్లో 2 ఇంటూ k ఇంటూ k, k² 8 ఇంటూ 9, k² క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏం మిగులుతుంది? 64 + 81 అంటే ఎంత అవుతుంది? 4 + 1 5 6 8 ఎంత అవుతుంది? 14 145 అండి. 145 - 145 -
ఏమవుతుంది 49/2 ఇంటూ 8 ఇంటూ 9. దెన్ 145 మైనస్ 49 అంటే 40 తీసేయండి ఎంత అవుతుంది 105. ఇంకో 5 తీసేయండి ఎంత అవుతుంది 100 అవుతుంది. 4 తీసేయండి 96/2 ఇంటూ 8 ఇంటూ 9. 145లోంచి 49 తీసేస్తే 96 అండి. ఈ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 8 48 8 6 టైమ్స్. దెన్ థర్డ్ టేబుల్ 3 టైమ్స్, థర్డ్ టేబుల్ 2 టైమ్స్. కాస్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 2/3 వచ్చింది. కాస్ ఏ ఈక్వల్ టు 2/3 వచ్చిందండి. దెన్ కాస్ బి ఈక్వల్ టు కొసైన్ రూల్ నుంచి ఫార్ములా ఏంటి a² + c² మైనస్ b²/2ac. a² అంటే ఏ అంటే ఎంత అవుతుందండి ఏ అంటే 7k హోల్ స్క్వేర్. c² అంటే 9k హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే 8k హోల్ స్క్వేర్ బై 2ac అంటే ఏ అంటే అంత 7k, b అంటే సి అంటే 9k. ఫైనల్గా కాస్ b ఈక్వల్ టు 7k². 7k² కామన్ తీసేయచ్చండి. అగైన్ న్యూమరేటర్లో k² కామన్ వచ్చేస్తే 7² ఉంటుంది. 7² అంటే అంత 49 ప్లస్ 9² అంటే 81 మైనస్ 8² అంటే 64 బై 2 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ k ఇంటూ k k² 7 ఇంటూ 9 k² క్యాన్సిల్ అయితే 49 ప్లస్ 81 ఎంత అవుతుంది 10 12 130 మైనస్ 64/2 ఇంటూ 7 ఇంటూ 9. ఇది ఎంత అవుతుంది 130లోంచి 64 సబ్ట్రాక్షన్ చేస్తే 60 తీసేయండి 65 తీసేయండి ఎంత అవుతుంది 65కి ఇంకోటి 66 2 ఇంటూ 7 ఇంటూ 9. ఏ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు సెకండ్ టేబుల్ 33 టైమ్స్, థర్డ్ టేబుల్ 3 టైమ్స్, థర్డ్ టేబుల్ 11 టైమ్స్. ఫైనల్గా 11/7 3s 21. ఇలా కాస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. కాస్ ఏ వాల్యూ వచ్చింది, కాస్ బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కాస్ సి కావాలండి. కాస్ సి కావాలి. కాస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఫ్రమ్ కొసైన్ రూల్ నుంచి a² + b² మైనస్ c²/2ab. a² అంటే 7k హోల్ స్క్వేర్, b² అంటే 8k హోల్ స్క్వేర్ మైనస్ c² అంటే 9k హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 7k ఇంటూ 8k. k² కామన్ తీస్తే 7² అంటే 49, 8² అంటే 64, 9² అంటే 81 బై k ఇంటూ k² ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 8. k² క్యాన్సిల్ అయితే 49 ప్లస్ 64 9 4 13 6 4 10 11 113 మైనస్ 81 బై 2 ఇంటూ 7 ఇంటూ 8. ఫైనల్గా 2 11లోంచి 8 పోతే 3 32/2 ఇంటూ 7 ఇంటూ 8.
8 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? సారీ 4 టైమ్స్ సెకండ్ టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఏమవుతుంది? 2/7. మనకి ఏం కావాలండి రేషియో? కాస్ ఏ ఇస్టు కాస్ బి ఇస్టు కాస్ సి కావాలి. కాస్ ఏ ఎంత వచ్చింది? కాస్ ఏ ఎంత వచ్చింది? 2/3 ఈస్టు కాస్ బి అంటే 11/21 ఈస్టు కాస్ సి అంటే 2/7. మొత్తాన్ని 21తో మల్టిప్లికేషన్ చేయండి. 21తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 2/3 × 21 ఈస్టు 11/21 × 21 ఈస్టు 2/7 × 21. ఈ 3/21లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 7s 14. 21 క్యాన్సిల్ అయితే 11 ఈస్టు 7 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6. ఇదే వాడు ప్రూవ్ చేయాలి. 14:11:6 14:11:6 ఇలా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.